హలో బిగ్ బాస్ వ్యూయర్స్, ఇవాల్టి హైలైట్స్ ఏంటో చూద్దామా? నాగమామ ఎంట్రీ ఆయుధ పూజ సాంగ్ తో స్టార్ట్ అయింది ఎపిసోడ్. సారీ నాగమామ, నువ్వు ఎన్టీఆర్ సాంగ్స్ తో ఎంట్రీ ఇయ్యకు, గ్రేస్ కష్టం. నాకైతే నాగమామ చాలా ఆడ్ అనిపించింది డాన్స్. ఫ్యాన్స్ తో భలే ఇంటరాక్ట్ అయ్యాడబ్బా. ఒక ఆయన అయితే అమ్మాయిలు ఫ్లోట్ చేస్తున్నాడు నాగమామతో. ఎవరు ఫేవరెట్ అంటే యష్మిని అంటున్నాడు. ఆమె ఎవరు, వైల్డ్ కార్డా? కాదు, పాప యష్మి. ఈ సీజన్ ఎంత బోర్ కొడుతుందంటే కంటెస్టెంట్ పేర్లు కూడా మర్చిపోతున్నారు, తప్పుగా చెప్తున్నారు. ఇంకొక పేరు చెప్పమని అడిగితే విష్ణు అని చెప్పాడు. ఏంటి నీకు అమ్మాయిలేనా అబ్బాయిలు లేరా ఫేవరెట్ అని అడిగి నవ్వాడు నాగమామ. ఎందుకు లేట్ అని షురూ చేసింది, హౌస్ లోకి తొలకపోయింది. అసలు నబీల్ ని ఓ రేంజ్ లో పొగిడాడు నాగమామ. ఇంకా పృథ్వీ చేత నబీల్ కి గోల్డెన్ బ్రాస్లెట్ ఇప్పించాడు. అంతేకాదు, ఇక ముందు ఉంటది క్రొకడైల్ ఫెస్టివల్ అని కూడా చెప్పాడు. అసలు కామెడీ ఏంటంటే పృథ్వీరాజ్ ని నీకు ఎవరికి స్పేస్ ఇవ్వాలో తెలియట్లేదు అనగానే విష్ణు హా 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 నవ్వింది. ఇదంతా నిద్రపోతుంది, వీక్ ఎండింగ్ లో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటది. అంతేకాదు, వాట్స్ కి స్పేస్ ఇవ్వాలి, అమ్మాయిలకి స్పేస్ ఇవ్వాలి అని చెప్పాడు నాగమామ. మన మణికంఠ ఉన్నాడు కదా, యాక్షన్ రూమ్ కి పిలిచాడు. పిలిచి నిన్ను చూసి కంగారు పడుతుందని అన్నాడు నాగయ్య. టిష్యూస్ పెట్టి 8 minutes టైం ఇచ్చిండు మన నాగమ్మ. ఇప్పుడే ఏదైనా ఏడ్చేది ఉంటే ఏడ్చేసి ఆ తర్వాత ఏడవద్దు అని చెప్పిండు. ఆల్మోస్ట్ పోయింది అని చెప్తే మని నాగమామ నేను నిన్ను నమ్మను అని అన్నాడు. నేను నమ్మను. నమ్మదురా, అడుగు తిరు. స్పాట్ లో పెట్టి ఏడవమంటే ఏడవలేనని చెప్పాడబ్బా. అది కరెక్టే కదా, అలా ఎలా వస్తుంది ఏడుపు అసలు? ఐ విల్ కంట్రోల్ అంటే నువ్వు ఏడువు అని అంటున్నాడు నాగమ్మ. కానీ నేను నమ్మేది ఏంటంటే ఎంత ఆనందంగా ఉంటే ఆ తర్వాత అంత బాధ వస్తుంది, ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్తుండు మణికంఠ. నాగమామ ఏమంటున్నాడు అంటే నీకు టాస్క్లో అన్యాయం జరిగింది అంటున్నావు. అక్కడ ఏం జరగలేదు, నీకు ముందు నువ్వు దాని గురించి ఆలోచించి అని చెప్పాడు. సరే, ఇప్పటికేంటి బలవంతంగా ఏడిపిస్తావా నాగమామ మనీని? అసలు ఇదేంటి, అసలు నాకు అర్థం కాదు. పాపం నేను రియలైజ్ అయ్యాను, నన్ను సారీ అని చెప్తున్నా సరే వదలట్లేదు, పర్సనల్ గా వెళ్ళిపోతున్నారు. ఇంకేందనుకున్నావు, ఫుడ్ పంపించింది మీ వైఫ్ కాదు మీ ఫ్రెండ్ అని చెప్పగానే బుడక్ అని ఏడ్చేశాడు. ఏం సాడిజం అబ్బా, లో ఉంటే సపోర్ట్ చేయాలి కానీ వీళ్ళేంటి తిడుతున్నారు ఇలా? ఏం లేదు, మణికంఠ ప్రశాంత్ లాగా ఎక్కడ విన్నర్ అవుతాడో ఏమోనని. వాళ్ళు స్టార్ మా బ్యాచ్ కాకుండా మిగిలిన వాళ్ళని రానివ్వరు కదా. యష్మిని, ప్రేరణని, నిఖిల్ని అయితే అసలు ఈ ఎపిసోడ్ లో తిట్టను కూడా తిట్లా కనీసం. పాపం ప్రియా ఫుడ్ పంపించదనగానే ఫుల్ బ్రేక్ డౌన్ అయిపోయాడు. జెన్యున్ గా వాళ్ళ వైఫ్ అంటే ఇష్టమేమో, కానీ ఒకళ్ళ కాన్ఫిడెన్స్ బ్రేక్ చేయడం, బలవంతంగా ఏడిపించడం. అసలు నాగమామ ఏం చేస్తున్నావయ్యా, నువ్వు చేస్తుంది కరెక్ట్ అనిపిస్తుందా? ఫుడ్ మీ ఫ్రెండ్ పంపించిండు, లెటర్ మీ వైఫ్ పంపించింది అని చెప్పిండు మన నాగమామ. ఆ తర్వాత నేను వదిలేస్తున్నా అని ఏడ్చిండు పాపం. నేనేం పాపం చేశానన్నా, నా జీవితం ఇలా అయిపోయింది. అసలు ప్లీజ్ సార్ లెటర్ లో ఏముందో చెప్పండి అని అడిగితే సుక్తులు చెప్పాడు నాగమామ. ఏదో కట్టింగ్ ఇస్తున్నట్టు సపోర్ట్ చేశారబ్బా ఈ బిగ్ బాస్ టీమ్ ఇంకా నాగమామ. కానీ అది బ్యాక్ ఫైర్ అయిపోయింది. అసలు కంటెస్టెంట్సే కాదు, ఆఖరికి వీళ్ళు కూడా మనీని కార్నర్ చేసేస్తున్నారు. ఇక యాక్షన్ రూమ్ నుంచి బయటకి రాగానే మన విష్ణు నవ్వవయ్యే బాబు అనే పాట పాడింది. ఇక విష్ణు నాగమామ అంటున్నాడు నువ్వంటే సరిపోతుందా అని విష్ణు నేర్పించాడు. విష్ణు ఏమో మేము ఏడిపించాం సార్, మనీయే అందరిని ఏడిపిస్తాడు అని ఎడ్డి దానిలా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. విష్ణు మనీలో మెనీ పర్సనాలిటీస్ ఉన్నాయి, అందుకే మనీ కాదు మెనీ అని అన్నాడు నాగమామ. తర్వాతకి నబీల్ మన మణికంఠతో పేరుతో పేరు చెప్పాడు, అందుకే మెనీ నేమ్స్ మెనీ పర్సనాలిటీస్ అనగానే ఇక్కడ నుంచి తన పేరు మెణికంఠ అని పెట్టారు. కానీ ఎపిసోడ్ లో ఇంక్లూడింగ్ హోస్ట్ తో పాటు కార్నర్ చేసినట్టు అనిపించింది నాకు. బట్ మనీ వి స్ట్రాంగ్ మ్యాన్. ఇక ఇప్పుడు ఒక మిర్రర్ గేమ్ ఆడిపించారు, ఎవరైనా 2 మిర్రర్స్ ఇవ్వాలని చెప్పారు. మిర్రర్ నేమ్స్ వచ్చేసరికి అనోయింగ్, టాక్సిక్, జెలసీ, కన్నింగ్, సెల్ఫిష్ అని చెప్పారు. ఇక ఆల్మోస్ట్ మనకు తెలిసిందే కదా, అందరు మణికంఠకి ఒక మిర్రర్ ఇచ్చేశారు. ఇది కదా కార్నర్ పాయింట్ అంటే. ఇంకా నాగమామ వెనక కంటెస్టెంట్స్ బోర్డు ఉంది. ఫస్ట్ ప్రేరణను రమ్మన్నాడు. అన్నాయింగ్ బోర్డు తెలిసిందేగా మనీకి ఇచ్చింది. తర్వాతకి జెలసీ బోర్డు సీతకి ఇచ్చింది. సీతకి ఎందుకు జెలసీ బోర్డు ఇచ్చావంటే ప్రేరణని ఎందుకు తీయలేదు, నన్ను ఎందుకు తీశారు అన్నందుకు ఇచ్చిందంట. ఆ తర్వాత మణికంఠతో మాట్లాడి నువ్వు నైనికని పాయింట్అవుట్ చేసావు, నువ్వు చేస్తున్న పనేంటి అని చెప్పిండు నాగమామ. రియాలిటీలో అందరు కలిసి హట్ చేస్తే ఎలా ఉంటారో అలానే ఆ 28 years అబ్బాయి ఉన్నాడు.
సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్పి వాళ్ళతో ఎలా కలిసి ఉంటారు అసలు? నాకు ఫస్ట్ అసలు నాగమమ్మ నచ్చట్లేదు ఈ రోజు. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్ సీత వచ్చింది. టాపిక్ లో ఏదో యాక్ట్ చేయమంటే ఏదో చేసిందబ్బా. వీళ్ళు చేయాల్సిందంతా చేసి నాగమామ ముందు ఎందుకు యాక్టింగ్ చేస్తారంటావు? ఇక మా వరంగల్ పోరాడు నిజం చెప్పిండు అబ్బా, ఇమిటేట్ చేసింది అని చెప్పిండు. అప్పుడు నాగమామ తడబడ్డాడు. అది మనీని పాపం ఎంత పిచ్చోని చేశారంటే అందరు కలిసి వేరే వాళ్ళు తప్పులు చేసినా మనీయే వెళ్ళి సారీలు చెప్తున్నాడు. నాకైతే నిజంగా పాపం అనిపిస్తుంది అబ్బా. అట్లీస్ట్ వైల్డ్ కార్డ్స్ వాళ్ళైనా మనీ సైడ్ ఉంటే బెటర్ అనిపిస్తుంది ఎవరైనా. నెక్స్ట్ విష్ణు మణికంఠకి సెల్ఫిష్ మిర్రర్ ఇచ్చింది, నిఖిల్కి అన్నోయింగ్ మిర్రర్ ఇచ్చింది. నన్ను లాస్ట్ వీక్ వరకు పట్టించుకోలేదు అని చెప్పింది. విష్ణుని నాగమామ ఫైర్ లా ఆడాలని చెప్పాడు. నెక్స్ట్ నబీల్ వచ్చాడు, అన్నోయింగ్ మిర్రర్ విష్ణుకి ఇచ్చాడు. చాలా కరెక్ట్ గా ఇచ్చాడబ్బా. బ్రెయిన్ లెస్ పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతుందని కరెక్ట్ గా చెప్పాడు. నాగమామ కూడా అదే కరెక్ట్ అని చెప్పాడు. ఇక యష్మికి అయితే సెల్ఫిష్ మిర్రర్ ఇచ్చారు, ఇది కరెక్ట్ అని చెప్పాడు. ఎందుకంటే నబీల్ మెగా చీఫ్ అయినప్పుడు కనీసం విష్ కూడా చేయలేదు, పిచ్చి దానిలా ఏడ్చుకుంటూ కూర్చుంది. కానీ నాగమ్మ అడిగితే చాలా కామెడీగా చేసింది. అది చాలా సీరియస్ టాపిక్, కనీసం అడగను కూడా అడగలేదు. వాళ్ళ డాడీ వర్డ్ చెప్పగానే ఇంకెమోషనల్ అయిపోయింది. ఈమె ఎందుకో ఏడ్చినా కూడా నాకు ఓవర్ యాక్షన్ లానే అనిపిస్తుంది అబ్బా, జెన్యున్ గా అనిపించలేదు. తర్వాతకి నాగమామ లెటర్ లో ఉన్న కొన్ని వర్డ్స్ చెప్పాడు, ఈయన కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఆఖరికి. ఫైనల్ గా మీరు మీరు నెక్స్ట్ ఎనోయింగ్ మణికంఠకి ఇచ్చింది. ఆ తర్వాత ప్రేరణకేమో సెల్ఫిష్ ఇచ్చింది. ఇది ఇంకా టూ మచ్ అబ్బా. నాగమామ అయితే బాగా ఆడుతున్నావని మెచ్చుకున్నాడు కూడా. జపనీస్ టాటో గురించి చెప్పింది. ఏంటో అబ్బా ఆ పాట అంతా ఇరిటేటింగ్ గా ఉంది. నెక్స్ట్ నిఖిల్ వచ్చాడు, మన మణికంఠకేమో కన్నింగ్ ఇచ్చాడు, విష్ణుకి జెలస్ ఇచ్చాడు. పృథ్వీరాజ్ తో ఎవ్వరు మాట్లాడినా విష్ణు జెలస్ గా ఫీల్ అవుతుందని చెప్పాడు కరెక్ట్ గా. ఈ వీక్ అయితే శక్తి క్లాన్ వాళ్ళకి 3 lakhs యాడ్ అయ్యాయి ప్రైజ్ మనీలో అని చెప్పాడు. టోటల్ గా ఇప్పుడు 18 lakhs అని చెప్పాడు నాగమామ. నెక్స్ట్ నైనిక మణికంఠకి టాక్సిక్ ఇచ్చింది, అన్నోయింగ్ ఏమో ప్రేరణకి ఇచ్చింది. నాగమామ అయితే ఏం ఆడలేదు నువ్వు అని తిట్టిండు. మధ్యలో నాగమామ వాయిస్ వినిపించలేదని టెక్నికల్ ప్రాబ్లం, నాగమామ వాయిస్ వినిపించలేదు అని ఇలా అరిచింది. ఈ లోపల మన నాగమామ ఏమన్నాడు అనుకున్నావు, నిన్ను హోస్ట్ చేసి నేను ఇంటికి వెళ్ళిపోతా అని ఏడిపించాడు విష్ణుని. ఇక నెక్స్ట్ ఒక సేవింగ్ జరిగింది, అందులో నిఖిల్ సేవ్ అయ్యాడు. పృథ్వీరాజ్ వచ్చి మనీకి సెల్ఫిష్ మిర్రర్ ఇచ్చాడు. ఇక సీతకేమో జలస్ మిర్రర్ ఇచ్చి ప్రేరణ చెప్పిన పాయింటే చెప్పాడు. అన్ని పక్క వాళ్ళే కాపీ కొడతాడు, ఇంకా సీత చీఫ్ అనే డెసిషన్ కరెక్ట్ గా లేదు అని చెప్పిండు. నెక్స్ట్ మణికంఠని పిలిచాడు. మనీ పాపం నేనే తప్పులో ఉన్నాను, ఇంకా వేరే వాళ్ళకి ఏం చెప్తామని అన్నాడు. పాపం కాన్ఫిడెన్స్ కోల్పోయాడు కదా, వీళ్ళందరూ నిజంగానే వీక్ చేసేసారు. ఎవరికైనా ఇవ్వాలి అని ఉంటే సీతకి సెల్ఫిష్ ఇస్తా అన్నాడు. సీత ఏమో ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందామని ట్రై చేసింది, బట్ నాగమామ ఏమో డోంట్ కార్నర్ హియర్ అని చెప్పాడు. నెక్స్ట్ అన్నోయింగ్ ప్రేరణకి ఇచ్చిండు, కానీ ఫాస్ట్ గా చేయలేకపోతున్నా అని చెప్తే నాకు అది చాలా అన్నోయింగ్ అనిపించింది అని చెప్పిండు. ఏదో చెప్పాలని చెప్పాడులే గాని తర్వాత మణికంఠకి అసలు ఇంకెవ్వరు ఇవ్వకూడదని చెప్పాడు. మంచి పని చేశాడు ఇదని. ఇంకా సీత లాభం లేదని పృథ్వీరాజ్కి అన్నోయింగ్ ఇచ్చింది. ఎవరు లేరు మనీతో, నీ ప్రాబ్లం అది అని చెప్పింది. ఇక తప్పక అనాయింగ్ ప్రేరణకి ఇచ్చింది. కానీ నాగమామ పృథ్వీరాజ్ నువ్వు గేమ్ బాగా ఆడావని మెచ్చుకున్నాడు. పప్పీ సౌండ్ వచ్చిన వాళ్ళు సేవ్, మా వరంగల్ పోరడు నబీల్ సేవ్ అయ్యిండు. హీరో 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 హీరో. తర్వాత ఆదిత్య ఓం జర్నీ చూపించారు, ఫుల్ ఎమోషనల్ అనిపించింది అబ్బా. హౌస్ లోకి వెళ్ళారు, ఒక టాస్క్ కూడా ఇచ్చాడు. ఏంటనుకున్నావు, పంచ్ అండ్ హగ్స్. హగ్స్ ఎవరికి ఇచ్చాడు అనుకుంటున్నావు, నిఖిల్, నబిల్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, ఇంకా ప్రేరణ. నబిల్కి ఏం చెప్పాడు అనుకున్నావు, నీ ఫేవరెట్ నబిల్కి నువ్వు గెలిస్తే నేను గెలిచినట్టే అని చెప్పాడు. పంచెము యశ్వి, నైనిక, మణికంఠ ఇంకా సీతకి ఇచ్చాడు. అందరికీ బాయ్ చెప్తూ వెళ్తూ నా నుంచి హగ్స్ పంచివ్వటానికి వస్తున్నారు వైల్డ్ కార్డ్ వాళ్ళు అని చెప్పి వెళ్ళాడు. బాటమ్ 3లో మణికంఠ, నైనిక ఇంకా విష్ణు ఉన్నారు అని చెప్పిండు. రేపు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తున్నారు అని చెప్పిండు. సాఫ్ట్ టచ్ టవల్స్ ప్రమోషన్స్ తో ఈ రోజు ఎపిసోడ్ అయితే ముగిసింది. ఇంకా మనీని టార్గెట్ చేశారు కదా పాపం, ఎలా ఆడతాడు ముందు ముందు చూడాలి. ఇక ప్రోమోలో అయితే 7 PM నుంచి స్టార్ట్ ఎపిసోడ్ అని చెప్పారు. ఇక బిగ్ బాస్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో రీలోడ్ అవుతుందని చెప్పారు. పోలా అదిరిపోలా, మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్
రికార్డ్ ఎంట్రీస్ ఛాలెంజ్ చేసిండ్రు. కొంతమంది వాయిసెస్ కూడా వినిపించారు. రోహిణి, హరితేజ, టేస్టీ తేజ వాయిసెస్ లాగా ఉన్నాయి. ఇంకా వేరే వాళ్ళు ఎవరో. ఇదే కాదు, సెలబ్రిటీస్ కూడా వచ్చారు. మన విష్ణు, సుధీర్ బాబు, దిల్ రాజు, సుహాస్, ఇంకా ఎంతమందో. ఇంకా పోను పోను ఎన్ని ట్విస్ట్లు ఎన్ని ఉంటాయో అన్నిటి కోసం మనం వెయిట్ చేయాలి. అప్పటిదాకా సెలవు. బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్ కమెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.